హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో పార్ట్ 1 చూద్దాం. విఆర్ఓ ఎగ్జామ్ ఓన్లీ మనకు 30 డేస్ మాత్రమే ఉంది. దాంతోపాటు మనకు గ్రూప్ 4 వచ్చేసి మనకు 45 డేస్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ కాబోతుంది. కాబట్టి సో షార్ట్ టైం పీరియడ్లో హై మార్క్స్ గ్యాదర్ చేసేటటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్టులలో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో దీంట్లో ఉండేటటువంటి ఇంత చిన్న టాపిక్లోనే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి మనం ఈ టాపిక్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రపంచ విపత్తుల నివేదిక 2010 ప్రకారం 2000 నుంచి 2009 మధ్య కాలంలో విపత్తులు ప్రభావితం చేయబడినటువంటి జనాభాలో 85% ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో 85% మంది 2010 నివేదిక ప్రకారం 2000 నుంచి 2009లో 85% మంది ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే మనకు కాంటినెంటల్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఏషియా పసిఫిక్. సో డిస్కవరీ ఛానల్ పెట్టినప్పుడు ప్రతిసారి మనకి ఏషియా పసిఫిక్ అని రావడం జరుగుతుంది. సో ఇందులో 2004లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మేజర్ రోల్ అనేది ఉండడం జరిగింది. 2004 మనకు జరిగినటువంటి డిసెంబర్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్ని మీరు మేజర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రపంచంలో వరదలకు గురయ్యే జనాభాలో ఎంత శాతం మంది దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా అండ్ పసిఫిక్ దేశాల్లో నివసిస్తున్నారు. సో ప్రపంచంలో వరదలు వచ్చే సిచ్యువేషన్లో ఉన్నటువంటి దక్షిణాసియా, తూర్పాసియా అండ్ పసిఫిక్ దేశాల్లో 90% మంది నివసించడం జరుగుతుంది. సో మేజర్గా 90% వరదలు వచ్చేటటువంటి ప్రాంతాలలో దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా అండ్ పసిఫిక్ దేశాల్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇండియాలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు గురయ్యే జనాభా ఎంత? సో ఇండియాలో ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి వరదలకు గురయ్యే జనాభా ఎంతమంది ఉండడం జరుగుతుంది? 20 కోట్లు. ఇండియా వాళ్ళే దాదాపు 126 కోట్ల మందిలో ప్రజెంట్ ఈరోజు మనకి లెక్క చూసుకున్నట్లయితే 126 కోట్లలో 20 కోట్ల మంది ప్రతి సంవత్సరం వరదలకు గురవుతూనే ఉన్నారు. ప్రస్తుతం మనకు కేరళలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ప్రపంచ బ్యాంక్ ప్రకారం ప్రకృతి విపత్తుల కారణంగా ప్రతి ఏడాది భారత జీడిపిలో ఎంత శాతం నష్టం వాటిల్లుతుంది? ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రకృతి విపత్తుల కారణంగా ఎవ్రీ ఇయర్ ఇండియన్ జీడిపిలో ఎంత శాతం నష్టం వస్తుందంటే 2% నుంచి 2.25% దాకా నష్టం అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏషియా పసిఫిక్లో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఏషియా పసిఫిక్ సంబంధించినటువంటి హైలీ డేంజరస్ సిచ్యువేషన్లో సునామీ కూడా ఉండడం జరుగుతుంది. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1949లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ విపత్తు నిర్వహణ చట్టం ఏ రోజున ఆమోదించడం జరిగింది? విపత్తు నిర్వహణ చట్టం 2005 అండ్ డిసెంబర్ 23న ఆమోదించడం జరిగింది. అండ్ విపత్తు నిర్వహణ జాతీయ విధానం ప్రకారం భారత భూభాగంలో ఎంత శాతం ఒక మోస్తారు నుండి ఒక తీవ్ర భూకంపం రావడానికి అవకాశం ఉంది అంటే 58% అనేది ఛాన్స్ ఉండడం జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ విధానం ప్రకారం అయితే భారతదేశంలో 58.6% భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది. భారతదేశం మొత్తం మీద తీర ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్లు తుఫాన్లు, గాలి, ఉప్పెన, సునామీలకు గురయ్యే అవకాశం ఉంది? సో భారతదేశం యొక్క తీరరేఖ వెంబడి ఎన్ని కిలోమీటర్ల మేర ప్రమాదాలు పొంచి ఉన్నాయంటే 5,700 కిలోమీటర్ల మేర. సో తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు కనుక కన్సిడర్ చేస్తే దాంట్లో మేజర్గా 5,700 కిలోమీటర్లు ప్రమాదానికి ఛాన్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో మేజర్గా చూసుకున్నట్లయితే కీ రోల్ మెయింటైన్ చేసే తుఫాన్లు, గాలి, ఉప్పెన అండ్ సునామీలకు వచ్చే ఛాన్స్ ఉంది. భారతదేశంలో సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి సహాయంతో ప్రారంభించడం జరిగింది? ఇండియాలో సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ హెల్ప్ తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు ఐక్యరాజ్య సమితి దేనిని జవాబుదారీ చేసింది? సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిస్పందించడానికి ఐక్యరాజ్య సమితి దేనిని జవాబుదారీ చేసిందంటే మానవతా వ్యవహారాల సమన్వయం కోసం ఐక్యరాజ్య సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మనం ఐక్యరాజ్య సమితికి నివేదించుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా మూవ్ కావాలన్నటువంటి జవాబుదారీతనం కోసం మానవతా వ్యవహారాల సమన్వయం కోసం ఐక్యరాజ్య సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తు ప్రమాద తగ్గింపు అంశాన్ని కలిగి ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలపండి అని మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి విపత్తు ప్రమాద తగ్గింపు అంశాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి పథకాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్గా మనకి ఎగ్జామ్లో వీటి గురించి మాత్రం రావడం జరుగుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY
అండ్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కార్యక్రమం, ఇందిరా ఆవాస్ యోజన, రాజీవ్ ఆవాస్ యోజన అండ్ జవహర్లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్, JNNURM, ప్రధాన్ మంత్రి సడక్ యోజన, రాజీవ్ గాంధీ జాతీయ తాగునీటి మిషన్. ఇవన్నీ కూడా విపత్తు నిర్వహణకు సంబంధించి యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ సొల్యూషన్స్ లెక్క వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచ విపత్తు నివేదిక 2010ని ఎవరు ప్రచురించడం జరిగింది? ప్రపంచ విపత్తు నివేదిక 2010ని అంతర్జాతీయ సంబంధిత సంస్థ అయినటువంటి రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంఘాలు వీరి నివేదికను ప్రచురించడం జరిగింది. ప్రపంచ విపత్తు నివేదిక 2010 అనేది అంతర్జాతీయ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దక్షిణాసియాలో అత్యధికంగా విపత్తులకు గురయ్యే దేశాలు ఏమిటి? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. దక్షిణాసియాలో మేజర్గా చూసుకున్నట్లయితే ఇండియా అధిక జనాభా ఉండడం జరుగుతుంది, కాబట్టి ఎక్కువ మెంబర్స్ని షిఫ్ట్ చేయడానికి అండ్ సెక్యూర్ ప్లేస్కి వెళ్ళడానికి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, కాబట్టి ఎక్కువ నష్టం ఇండియాలో జరుగుతుంది. అండ్ సెకండ్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉండడం జరుగుతుంది, ఎందుకంటే దాని యొక్క భౌగోళిక అండ్ నదీ పరివాహక అండ్ తీర ప్రాంత కారణాల వల్ల కూడా బంగ్లాదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ వల్నరబిలిటీ అట్లాస్ ప్రకారం దేశంలో సాగులో ఉన్నటువంటి భూమిలో ఎంత శాతం కరువుకు గురయ్యే ఛాన్స్ ఉంది అంటే 68%. సో ప్రమాదాలు 58% అయితే కరువుకు మాత్రం 68% ఉంది. సో వస్తేనేమో అధికంగా వరదలు, లేకపోతేనేమో 4 సంవత్సరాలు కరువు. కాబట్టి మనకు వాటర్ మేనేజ్మెంట్ అనేది వీక్గా ఉందని వల్నరబిలిటీ అట్లాస్ మనకు తెలపడం జరుగుతుంది. అండ్ ప్రపంచ బ్యాంకు ప్రకారం 1996 నుంచి 2000 మధ్య కాలంలో విపత్తుల కారణంగా మన దేశం ఎంత ఆదాయం కోల్పోయిందంటే 12.15% అనేది ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 1996 నుంచి 2000 వరకు, అంటే ఈ టైం గ్యాప్లో మనకు 12.15% ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. కాశ్మీర్లోని లడక్ పరిపాలనా ప్రాంతమైనటువంటి లేలో తీవ్ర వర్షపాతం కారణంగా వరద భూపాతాలు ఎప్పుడు సంభవించాయంటే 2010 ఆగస్టు 5న జరిగింది లడాఖ్లోని లేలో. 2005 నుంచి 2010 మధ్య కాలంలో 12వ ఆర్థిక సంఘం ద్వారా విపత్తు నిర్వహణకై ఎంత మొత్తం కేటాయించడం జరిగింది? ఎంత మొత్తం కేటాయించారండి? 21,333 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అండ్ 2005 ఆగస్టు 23 నుంచి 30 మధ్య కాలంలో అమెరికాలో సంభవించిన కత్రీనా హరికేన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే, ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించినటువంటి హరికేన్ అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టదాయకంగా చేయడం జరిగింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దాంతోపాటు 1833 మంది మరణించడం జరిగింది. $108 బిలియన్ నష్టం కలిగించింది అమెరికాకి. సో అమెరికాలో ఏర్పడినటువంటి అతి భయంకరమైనటువంటి తుఫాన్లలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు దీన్ని హరికేన్ అని అంటారు. అది ఎప్పుడు వచ్చిందంటే 2005 ఆగస్టు 23న స్టార్ట్ అయ్యి ఆగస్టు 30న ఎండ్ అవ్వడం జరిగింది. హోం మంత్రిత్వ శాఖ ప్రకారం జీడిపి శాతంలో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విపత్తు నష్టాలు ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 20 రెట్లు. సో 20 రెట్లు అనేది హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దేశ జీడిపిలో అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 రెట్లు ఎక్కువగా విపత్తు నష్టాలు జరగడం జరుగుతుంది. అండ్ విపత్తు కారణంగా ఏర్పడినటువంటి నష్టాల విలువలను కొలవడానికి ఆసియాలో, ఆఫ్రికాలో అనుసరించబడుతున్నటువంటి విధానం ఏంటిదంటే ఎకనామిక్ కమిషన్ లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ ECLAC విధానం ప్రకారం 1972లో లాటిన్ అమెరికా అండ్ కరేబియా ప్రాంతాలలో దీన్ని రూపొందించడం జరిగింది. అండ్ ఇటీవల ఏ దేశంలో వరదల కారణంగా వాహన రంగం, ప్రపంచ హార్డ్ డిస్క్ వ్యాపారం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొందంటే 2011 జూలై 25 నుంచి 2012 జనవరి 16 వరకు జరిగినటువంటి థాయిలాండ్లో వరదలు రావడం వల్ల $6.3 బిలియన్ నష్టం సంభవించింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా థాయిలాండ్లోని ఒక గుహలో ఫుట్బాల్ క్రీడాకారులు చిక్కుకోవడం సంగతి మనందరికీ తెలిసిందే, కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో హార్డ్ డిస్క్ల వ్యాపారం ఏ దేశానికి కుదిపేసింది అని అంటే థాయిలాండ్. ఈ ప్రమాదం ఎప్పుడు వచ్చిందంటే 2011 జూలై 25 నుంచి 2012 జనవరి 16 మటుకు. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి 2 రకాల విధులు ఏమిటి అంటే విపత్తు ప్రతిస్పందన నిధి, సో డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, విపత్తు నిర్వహణ అండ్ విపత్తు తీవ్రత తగ్గింపు నిధి, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. ఈ రెండింటిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో 2005 విపత్తు నిర్వహణ చట్టం
డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యనిర్వాహక విభాగం ఏంటి? సో ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక విభాగం అండ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. 1980 నుంచి 2000 మధ్యకాలంలో దేశంలో అత్యధికంగా ప్రాణ నష్టం సంభవించినటువంటి విపత్తులు ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1980 నుంచి 2000 మధ్యకాలంలో దేశంలో అత్యధికంగా ప్రాణ నష్టం సంభవించిన విపత్తులు ఏంటి అంటే, ఫస్ట్ వన్ భూకంపాలు కనుక చూసుకున్నట్లయితే 1993 సెప్టెంబర్ 30 నాడు లాతూర్లో అండ్ మహారాష్ట్రలో సంభవించడం జరిగింది. దీనిలో 9,748 మంది మరణించడం జరిగింది. అండ్ 2001లో కనుక చూసుకున్నట్లయితే జనవరి 26 నాడు గుజరాత్లోని భుజ్లో భూకంపం వచ్చింది. దాదాపు 20,000 మంది మృతి చెందారు. అండ్ 2004 డిసెంబర్లో సునామీ రావడం జరిగింది. దీని ద్వారా 16,389 మంది మరణించడం జరిగింది. అండ్ 1919లో ఏర్పాటు చేసినటువంటి అత్యున్నత సంఘం కారణాల దృష్ట్యా ఎన్ని రకాల విపత్తులను గుర్తించి ఎన్ని విభాగాలుగా విభజించడం జరిగింది? సో ఓవరాల్గా 5 విభాగాలు చేయడం జరిగింది. అండ్ 31 రకాల విపత్తులను వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం శుష్క అర్ధ శుష్క కాంచి రిమైనింగ్ బిట్స్ చూద్దాం. ఇది ఓవరాల్గా మనకు 100 to 150 బిట్స్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఆన్లైన్ కాబట్టి నేను మీకు PDF ప్రొవైడ్ చేయలేను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్ట్రేట్ ఇంటూ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.